జై తెలంగాణ. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు కొద్ది రోజుల్లోనే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు అందరి ప్రేమ అభిమానాలు చూరగొన్నటువంటి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు మర్రి రాజశేఖర రెడ్డి గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు అంబర్పేట్ శాసనసభ్యులు మిత్రులు కాలేరు వెంకటేష్ గారికి, 119 మంది ఎమ్మెల్యేల్లో సాదా సీదా ఎమ్మెల్యే, గన్మెన్లు లేరు, మోటార్ సైకిల్ మీద ప్రజల మధ్య ప్రజల్లో ఒకటిగా ఉండే మన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో గాని నేడు ప్రజా సమస్యల పోరాటంలో అటు శాసన మండలిలో బయట నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి శాసన మండలి సభ్యులు మిత్రులు దాసోజు శ్రవణ్ గారు, సీనియర్ నాయకులు మిత్రులు శ్రీధర్ గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, పరశురాం రెడ్డి గారు, గౌరవ సీనియర్ కార్పొరేటర్లు, వేదిక మీద ఉన్న వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, ఈ కార్యక్రమంలో 22A వల్ల నష్టపోయి మాకు న్యాయం చేయండి అని ఇక్కడికి వచ్చినటువంటి బాధితులు, వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇందాక గౌరవ శాసన మండలి సభ్యులు చెప్తూ ఒక మాట అన్నాడు, ఈ రాష్ట్రం పిచ్చోడు చేతిలో రాయిలాగా మారిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ తుగ్లక్ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ పిచ్చి పనులు చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదు, సమస్యలను సృష్టిస్తా ఉన్నది. ఇందాకో తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు, 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు, సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు, సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక రంగారెడ్డి జిల్లాలో 7500 జీవోలు, యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6000 జీవోలు, వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్, హుడా అమ్మిన భూములు, వాటిని నిషేధిత భూమి జాబితాలో పెట్టినారు.
అంటే ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు